నమస్తే ప్రియబంధు. రీసెంట్గా మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. దాని కారణంగా ప్రతిపక్షాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పాకిస్తానీ సమక్షంలో ఆయన ఏం చెప్పారంటే, గత 8 సంవత్సరాలుగా నాకు పని దొరకట్లేదు, దానికి కారణం పవర్ షిఫ్ట్ అయినా కావచ్చు, లేకపోతే బహుశా నా మతం కారణం కావచ్చు. అంటే దాని అర్థం గత ప్రభుత్వాల సపోర్ట్తో మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడా? అతని టాలెంట్తోనూ సామర్థ్యంతో ఎదగలేదా? ఆస్కార్ లాంటి పెద్ద పెద్ద అవార్డులు కూడా ఈ ప్రభుత్వాల సపోర్ట్ ద్వారానే వచ్చినాయా? ఏఆర్ రెహమాన్ గారు ఆయనకి 23 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన పేరు దిలీప్. అల్లా రాకా రెహమాన్ అని, అంటే ఏఆర్ రెహమాన్ అని ఆయన 23 సంవత్సరాలు వచ్చిన తర్వాత పేరు మార్చుకున్నారు. గత 35 సంవత్సరాలుగా ఆయన మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు. ఆయన 7 నేషనల్ అవార్డ్స్ విజేత, 2 ఆస్కార్లు కూడా వచ్చాయి. అనగా మనందరి లోపల ఎలాంటి ప్రశ్నలకు అవకాశం ఇస్తున్నాడంటే, ఆయన అవకాశాల కోసమే ఆయన పేరు మార్చుకున్నాడా? పేరు మార్చుకుంటే గానీ మన దేశంలో అవకాశాలు దొరకవని ఒక మెసేజ్ ఇస్తున్నాడు ఆయన. అతని ప్రకారంగా చూస్తే ఇప్పుడున్న ప్రభుత్వం రాకముందు దావూద్ ఇబ్రహీం ఆధీనంలో ఈ బాలీవుడ్ అంతా కూడా ఉండేది. ఈ దావూద్ ఇబ్రహీం ఎవరంటే 93లో బాంబ్ బ్లాస్టులు చేసి దేశం వదిలిపెట్టి పారిపోయినవాడు. పాకిస్తాన్ లో వాడు దాక్కుని ఉన్నాడు. పాకిస్తాన్ నుంచి బాలీవుడ్ అంతా కూడా నడుపుతున్నాడు. ఎవరు ఏ సినిమాలో ఉండాలా, ఎవరిని బయటికి తీయాలి, బాలీవుడ్ లో ఎవరిని చంపాలి, ఏ హీరోయిన్ తెప్పించుకొని దుబాయ్ లో డాన్సులు వేయించుకోవాలి, అవన్నీ కూడా వాడి ఆధీనంలో ఉండేవి. గతంలో బాలీవుడ్ అంతా కూడా ఖాన్లే పరిపాలించారు. 10 సంవత్సరాల్లో ఈ ఖాన్లు ఒక్కొక్కరు 3,000 కోట్ల నుంచి 4,000 కోట్ల వరకు సంపాదించుకున్నారు. అంటే మతం వలన, అంటే ఈ భారతదేశంలోని ప్రేక్షకుల ఆదరణ వల్ల వీళ్ళు ఎదగలేదా? వీళ్ళ టాలెంట్ వల్ల వీళ్ళు ఎదగలేదా? వీళ్ళందరూ ఏమని చెప్పాలనుకుంటున్నారు ఈ రోజున? అమెరికాను కూడా నేను దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతాను, నాకు రక్షణ లేదు ఈ దేశంలో అంటున్నాడు. ఆ మాటని ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆయన హ్యాపీగా ఉన్నాడే. ఇక్కడ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత షారూక్ ఖాన్ గారికి అవార్డు ఇచ్చారే. ఏఆర్ రెహమాన్ గారిని చూసినట్లయితే ఆయనకి 7 నేషనల్ అవార్డు వచ్చినాయి. అందులో 2002లో వాజ్పేయి గారు ఉన్నప్పుడే మొదటి నేషనల్ అవార్డు దొరికింది ఆయనకి. గత 10 సంవత్సరాల నుంచి ఇప్పుడున్న గవర్నమెంట్ లోనే 3 నేషనల్ అవార్డులు దొరికినాయి ఆయనకి. అనగా మాక్సిమం నేషనల్ అవార్డ్స్ బీజేపీ ఉన్న సమయంలోనే దొరికినాయి ఆయనకి. ఔరంగజేబ్ అరాచకాలు చూపిస్తూ ఏదైతే చావా మూవీ తీశారో దాంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏఆర్ రెహమానే. అంటే ఆ మూవీకి హిందుత్వ మూవీ అని పేరు పెట్టారు కదా. రాబోయే రామాయణం మూవీలో కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. మరి ఆయనకి ఎక్కడ అన్యాయం జరిగింది అనుకుంటున్నారు? ఆయన చాలా మంది సినీ నిపుణులు చావా మూవీని అజయ్ అతుల్ అనే మరాఠా సంగీతకారుడికి ఇచ్చినట్లయితే చాలా బాగుండేదని అనుకున్నారు. సినీ రంగ నిపుణులు ఏమంటున్నారంటే, టెక్నికల్ గా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఆయన ఎదిగాడు, కానీ ఆయనకి శాస్త్రీయ సంగీతం రాదు. అతనికి అవకాశాలు రాకపోవడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు అంటున్నారు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా మద్రాసుకే రమ్మంటారు. ఆయన మద్రాసు దాటి ఎక్కడికి వెళ్ళరంట. సినిమా తీసిన వారికి లాజిస్టిక్స్ కి చాలా ఖర్చు అయిపోతుందంట. అదే కాకుండా సోషల్ మీడియా వలన ఎంతో మంది యంగ్ టాలెంట్స్ పైకి వస్తున్నారు. వాళ్ళు ఇతనికంటే తక్కువ రేటుకి మ్యూజిక్ డైరెక్షన్ అత్యాధునికంగా చాలా క్వాలిటీగా ఇస్తున్నారు. అందుకనే ప్రొడ్యూసర్లు అందరూ కూడా యంగ్ టాలెంట్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇతను నేను ఆస్కార్ విందని అని చెప్పేసి ఎక్కడో పైనుండి రేట్లన్నీ పెద్ద పెద్ద మొత్తాల్లో ఫిక్స్ చేసుకుని అక్కడ ఉండటం వల్ల అందువల్ల ఆయనకి అవకాశాలు రావట్లేదేమో. అదే కనుక నిపుణులు ఏమంటున్నారంటే, ఈ శాస్త్రీయ సంగీతం కనుక ఆయనకు వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు ఆయన అప్డేట్ చేస్తూ ఉండేవాడు. అలా చేసినట్లయితే కనుక ఇప్పుడున్న జనరేషన్ కి మౌల్డ్ అయ్యేవాడు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు, ఆయన 35 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా వెళ్ళాడు, ఇప్పుడు పడిపోయాడు. ఆయన ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ అనేది కామన్. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో చూసినట్లయితే చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు జనరేషన్ తగినట్లుగా వాళ్ళకి వాళ్ళు మలుచుకొని వాళ్ళు ప్రేక్షకులకి ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆ స్థాయిలో వాళ్ళు కొనసాగడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన మాటలతోనే తీసుకున్నట్లయితే ఇతనికి వచ్చిన 2 ఆస్కార్ అవార్డ్స్ ఈయన టాలెంట్, ఈయన యొక్క సామర్థ్యం కారణం కాదా? ఒకవేళ డీప్ స్టేటే ఈ అవార్డ్స్ ఇప్పించిందా? డీప్ స్టేట్ ఇలాంటి కామెంట్స్ చేపిస్తుందా? ఈ స్టేట్మెంట్ వలన మన దేశంలో కమ్యూనల్ హార్మనీ డిస్టర్బ్ అవదా? గత చరిత్ర చూస్తే ఏఆర్ రెహమాన్ గారు ఎవరి వలన ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నారు ఇప్పుడు మనం చూద్దాం. 2015లో రెహమాన్ గారు వాజిద్ మజీదీ అనే ఒక ఇరాన్ ఫిల్మ్ మేకర్ కి మ్యూజిక్ డైరెక్షన్ కి ఒప్పుకున్నారు. ఆయన అతను ఒప్పుకున్నందుకు బాంబే రజాయ్ అకాడమీ వారు ఫత్వా జారీ చేశారు. ఫత్వా జారీ చేస్తే రెహమాన్ గారు క్షమాపణ అడగాల్సి వచ్చింది. అదే విధంగా వందే మాత్రం పాడినందుకు జమాత్ ఉలేమాన్ హింద్ వాళ్ళు కూడా ఫత్వా జారీ చేశారు. అంటే వీళ్ళందరి వలన ఆయనకి ఎప్పుడు ఇబ్బంది అవ్వలేదు. అంటే గత 8 సంవత్సరాలుగా ఈయనకి అవకాశాలు రాకపోవడానికి కారణం మాత్రం మతమా? ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ వారు వీరికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పినటువంటి ట్వీట్ కూడా మన దగ్గర ఉంది. ఎలాగే
ఈయనకి పార్షియాలిటీ జరుగుతుందని అనుకుంటున్నారు ఆయన. అవార్డులు ఈ గవర్నమెంట్ ఎక్కువ ఇచ్చింది, విశేషం తెలుపుతుంది. రీసెంట్ గా హిందుత్వ సినిమాలని పేరు పెట్టిన వాటికి కూడా ఈయన మ్యూజిక్ డైరెక్టర్. ఈ దేశ ప్రేక్షకులు ఆయన ఆదరించి, ఆయన అభిమానించి తద్వారా సుమారు 3,000 కోట్లు సంపాదించుకున్నాడు మన దేశంలోనే. మరి అన్యాయం ఎలా జరిగింది అనుకుంటున్నాడు ఆయన? ప్రతి ఒక్క జీవితంలోనూ అప్ అండ్ డౌన్స్ వస్తాయి. దానికి నా మతం కారణం అని స్టేట్మెంట్ ఇవ్వడానికి వెనకాల ఎవరు కారణం ఉన్నారని అనుకోవాలి మనం. 2014లో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆసిఫ్ ఇబ్రహీం అనే అతను ఐబీ చీఫ్ గా ఉన్నారు. ఏ గవర్నమెంట్ మారినా కూడా మారిన ప్రభుత్వం ఐబీ చీఫ్ ని మారుస్తూ ఉంటుంది. కానీ మోడీ మాత్రం ఆయన గౌరవించి ఆయన పదవీ విరమణ అయ్యే వరకు కూడా ఆయన ఆ పదవిలోనే కొనసాగారు. అలాగే సయ్యద్ అక్బరుద్దీన్ మోడీ గారు యుఎన్ లో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ గా ఆయన ఎన్నుకున్నారు. ఈ ప్రభుత్వం మత ప్రాతిపదిక పైన వివక్ష చూపిస్తుందా, లేకపోతే కళాకారుల పట్ల గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ లోనూ మత ప్రాతిపదిక పైన వివక్ష చూపిస్తుందా అన్నది మనమే ఆలోచన చేసుకోవాలి, మనమే నిర్ణయించుకోవాలి, మనమే చూసుకోవాలి. జై హింద్.